ఇండియా ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో ఐసీసీ ఈవెంట్ లో ఓడించారు అండ్ చాలా మందికి 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురుపడ్డ బాధకి ఇవాళ ఫైనల్ గా ఇట్స్ రిడెంప్షన్ టైం. అది కేఎల్ రాహుల్ కైనా, విరాట్ కోహ్లీకైనా, రోహిత్ శర్మకైనా, హార్దిక్ పాండ్యాకైనా, ఇంకెవరికైనా సరే. అండ్ అఫ్ కోర్స్ ఆల్ ది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ రోజు కోసం ఎదురు చూశారు. ఫైనల్లో వస్తే ఇంకా బాగుండేది, బట్ వీళ్ళని ఓడించి ఫైనల్కి వెళ్తామని ఒక సంతోషం ఏదైతే ఉందో అది ఐ థింక్ వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేని విషయం. అండ్ ఈ మ్యాచ్ లో ఆడిన 11 మంది ఏదో చిన్న కాంట్రిబ్యూషన్ చేశారు. అన్నిటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ వాచ్ దాట్, స్టిక్ విత్ మీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ బిఫోర్ వి గెట్ గోయింగ్, మీ మొహం పైన చిరునవ్వు, నా మొహం పైన చిరునవ్వు, దానికి కారణం ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ మ్యాచ్ గెలిపించండి. సో ఈ వీడియో చూసినప్పుడు ఎక్కడైనా సరే ఏదన్నా పాయింట్ లో మీరు కనెక్ట్ అయితే కనుక కన్సిడర్ గివింగ్ అస్ ఎ లైక్, బికాజ్ అది మళ్ళీ మా టీం మొత్తానికి కూడా కాస్త ఆనందాన్ని ఇస్తుంది. బికాజ్ మీరు చేసే చిన్న లైక్ బటన్ మాత్రమే, బట్ ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది, కొత్త మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ దాంట్లో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక, ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్, మా కాంటెంట్ నచ్చితే కన్సిడర్ డూయింగ్ దాట్, బికాస్ దట్ విల్ give us validation, that will give us a lot of happiness, so make us happy. Alright, so 11 మంది కాంట్రిబ్యూషన్ ఉంది, అందరి గురించి మాట్లాడదాం. ఎక్కువ లెంది కాకుండా చూసే ప్రయత్నం చేస్తాను. సో at number 11 I've got Shubman Gill. ఏం ట్రై చేశాడు ఈ మ్యాచ్ లో? అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ బ్యాట్ మ్యానుఫ్యాక్చర్ స్టిక్కర్ మారింది, ఎంఆర్ఎఫ్ స్టిక్కర్ వేసుకొచ్చాడు, నాట్ ది C8 ఎనీమోర్, ఏదో కొత్త మార్పు ఈ మ్యాచ్ నుంచేట. didn't really work out much for him because బ్యాట్ ఎక్కువ రన్స్ చేయలేదు. బట్ he had a very important contribution in the field. Travis head catch తీసుకొని ఒక 25 meters పరిగెత్తి he made that catch look very simple under pressure. Catch తీసుకున్నాడు. That was his contribution to the game. నెక్స్ట్ రవీంద్ర జడేజా. బ్యాట్ తో పెద్దగా ఏం చేయాల్సిన అవసరం రాలేదు, బట్ బాల్ తోటి 2 important వికెట్స్ తీసుకున్నాడు. వన్ వాజ్ జాష్ ఇంగ్లిష్. ఇంగ్లిష్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫార్మ్ బ్యాటర్ ఫర్ ఆస్ట్రేలియా. ఆ 352 చేజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లాండ్ తోటి తనే దగ్గరుండి 100 కొట్టి గెలిపించాడు. సో తన వికెట్ తీయడం, దానికంటే ముందర మార్నస్ వికెట్ తీయడం వాజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఇండియా. మార్నస్ లాబుష్కాగ్నే ఏమో కాల్పైన తీసుకున్నాడు LBW, అలాగే జాష్ ఇంగ్లిష్ ఏమో కొంచెం గ్రిప్ అయి టర్న్ అయింది, న్యాచురల్ వేరియేషన్ జడేజా, అండ్ హి జస్ట్ స్పూన్డ్ ఎ క్యాచ్ టు కవర్స్. సింపుల్ క్యాచ్ బట్ వెరీ ఇంపార్టెంట్ వికెట్. సో జడేజా కాంట్రిబ్యూషన్ ఈ మ్యాచ్ లో ఇది. నెక్స్ట్ అక్షర్ పటేల్. గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు మ్యాక్స్వెల్ వచ్చిన సిచ్యువేషన్ లో 6 కొట్టాడా, దాని తర్వాత ఒక 5 ఓవర్లు ఆడితే 30 కొట్టేసేవాడా, ఈ 264 కాస్త 300 అయిపోయేదా, అండ్ మ్యాచ్ ఓడిపోవాలి ఎవరికి తెలుసు. సో రైట్ టైంలో మ్యాక్స్వెల్ వికెట్ అందించి అక్షర్ పటేల్ బాల్ తో తర్వాత వచ్చి ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ నంబర్ 5 లో బ్యాట్ చేయడానికి వచ్చి స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు వాళ్ళని టేక్ ఆన్ చేసి విత్ ద స్పిన్ ఆడడం, విరాట్ పైన ఎటువంటి ప్రెషర్ రానికుండా చూసుకోవడం, ఒక 25-30 కొట్టాడు. వెరీ క్రూషియల్ కాంట్రిబ్యూషన్. సో మంచి ఆల్ రౌండ్ గేమ్ ఫర్ అక్షర్ పటేల్. నెక్స్ట్ వి ఆల్సో హ్యావ్ రోహిత్ శర్మాస్ క్యాప్టెన్సీ. అద్భుతమైన క్యాప్టెన్సీ చేశాడు. అంటే ఇప్పుడు షమి, హార్దిక్ పాండ్యా ఇద్దరు మాత్రమే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు అది పనిచేయట్లేదు, ప్లానే పనిచేయట్లేదు, కానీ వెంటనే కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చాడు పవర్ ప్లేనే. అది వర్కౌట్ కాలేదు, సరే పక్కన పెట్టేసి వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి అది వర్కౌట్ అయింది, ట్రావిస్ హెడ్ వికెట్ దొరికింది. దాని తర్వాత కూడా షమిని 21st ఓవర్లో ఇంట్రొడ్యూస్ చేయడం, హార్దిక్ పాండ్యా రైట్ టైంలో తీసుకోవడం, స్పిన్నర్స్ తో ఎప్పుడు వేయించాలో చూడడం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రాగానే చానమెన్ బౌలర్ని తీసుకురావడం, రైట్ హ్యాండ్ బ్యాటర్ రాగానే అక్షర్ పటేల్ తీసుకురావడం, ఇలా చేస్తూ వచ్చాడు. సో బేసికలీ ఏంటో చేశాడు, వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం, రైట్ టైంలో రైట్ మూవ్స్ చేసి రైట్ బ్రేక్ త్రూస్ వచ్చేలా చేశాడు. ప్రతిసారి పనిచేయదు, కానీ ఆ ఆలోచన ఉండడం, ముందు ఏం జరుగుతుందో కనుక్కోగలగడం, అది మైండ్ లో ఉండడం, అది రోహిత్ శర్మ మ్యాచ్ మొత్తం చూపించాడు. బ్యాట్ తోటి చిన్న కాకరపోతే ఇన్నింగ్సే, ఇంకొంచెం పెద్దది ఆడితే చూడడానికి బాగుంటుంది. హోప్ఫుల్లీ ఫైనల్లో అది రోహిత్ శర్మ బ్యాట్ నుంచి వస్తుందేమో. బట్ ఐ థింక్ హిస్ క్యాప్టెన్సీ వాజ్ ఆన్ పాయింట్, హిస్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ వాజ్ వెరీ గుడ్, అండ్ ఈవెన్చువలీ అది ఇండియా ఆస్ట్రేలియాని 300 వెళ్లకుండా 264కి రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రధాన కారణంగా మారింది. సో ఫుల్ మార్క్స్ రోహిత్ శర్మ ఫర్ హిస్ క్యాప్టెన్సీ. కుల్దీప్ యాదవ్. ఈ మనిషి కాంట్రిబ్యూషన్ కంటే కూడా బేసిక్ గా ఒక లైట్ హార్టెడ్ మూమెంట్ తీసుకొచ్చాడు. అట్లీస్ట్ ఫ్యాన్స్ చూసే వాళ్ళకి ఏంట్రా అంటే, వన్ ఆఫ్ హిస్ స్పెల్స్ తన ఒక బాల్ వేసాడు, డీప్ లోకి బాల్ వెళ్ళిపోయింది, విరాట్ కోహ్లీ బాల్ పట్టుకొని గట్టిగా ఇసిరేశాడు, పట్టుకుంటే ఎక్కడ చేయి కందిపోతుందని వదిలేశాడు. వదిలేగానే అక్కడి నుంచి విరాట్ కోహ్లీ బెన్ స్టోక్స్ తలుచుకున్నాడు గట్టిగా, మామూలుగా గట్టిగా వదిలేశాడు. బ్యాకప్ చేస్తున్న రోహిత్ శర్మ బాల్ ని పట్టుకొని, అంటే కుల్దీప్ యాదవ్ ఓ విరాట్ తిడుతున్నాడా అని చెప్పి తిరిగాడు. ఇటు తిరిగితే రోహిత్ శర్మ వేసుకున్నాడు, అంతే తనకు వచ్చిన బూతులను తిట్టిపారు దొప్పాడు. కుల్దీప్ యాదవ్ అరే ఇలా దొరికిపోయాను ఏంట్రా, ఇటు విరాట్ ఇటు రోహిత్, ఇప్పుడు ఏం చేయాలి, హో ప్రభు, హో లార్డ్, వాట్ డు ఐ డూ నౌ అన్నట్టుగా రియాక్షన్ పెట్టి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. చిన్న కామెడీ ఆ ప్రెజర్ సిచ్యువేషన్ లో. బేసికలీ ఎంత ఇంటెన్సిటీ ఉండిందో మ్యాచ్ లో అర్థమైంది. దానివల్ల కుల్దీప్ ది కాంట్రిబ్యూషన్ ఇంతే, మనం నవ్వించాడు కాస్త. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి. ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని ఆడించింది ఎందుకు? ఒకవేళ గనక మీడియం పేసర్స్, ఫాస్ట్ బౌలర్స్ గనక ట్రావిస్ హెడ్ ని అవుట్ చేయకపోతే వరుణ్ చక్రవర్తి తక్కువ తీసేయాలనేగా.
తీసాడుగా. రాగానే ఫస్ట్ బాల్ టు ట్రావిస్ హెడ్, హీ మేడ్ హిమ్ ప్లే దట్ రాంగ్ షాట్. మిడ్ ఆన్ పిచ్ ఆడదాం అనుకున్నాడు, గుగ్లీ వేశాడు, పిక్ చేయలేదు, అది లాంగ్ ఆఫ్కి వెళ్ళిపోయింది. మంచిగా శుభ్మన్ గిల్ నాకు చెప్పినట్టుగా అది మాత్రమే కాదు, ఇంకొక వికెట్ కూడా తీసుకున్నాడు. సో వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ వరుణ్ చక్రవర్తి నుంచి. మొదటి మ్యాచ్లో అదే తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లో 5 వికెట్స్ అగేన్స్ న్యూజిలాండ్, ఈ మ్యాచ్లో 2 అండ్ ఎక్కువ రన్స్ కూడా 50 కంటే తక్కువ ఇచ్చాడు. విచ్ ఇస్ వెరీ గుడ్ కన్సిడరింగ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్. కొంచెం మధ్యలో స్టీవ్ స్మిత్ ఆడుతున్నప్పుడు కాస్త ఫుల్ లెంత్ వేస్తాడేమో, బట్ ఈ కేమ్ బ్యాక్ రియలీ వెల్ అండ్ అగైన్ క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్. అందుకే చెప్తున్నా ఈ మ్యాచ్ ఏంటంటే 11కి 11 మంది కాంట్రిబ్యూట్ చేశారు, అది స్పెషాలిటీ ఈ గెలుపులో. నెక్స్ట్ అప్ వీ హావ్ గాట్ మొహమ్మద్ షమి. 100% రిథంలో అయితే కనిపించలేదు ఏ మాట కామాట. ఇన్ఫాక్ట్ ఫస్ట్ బాల్ వేస్తున్నప్పుడు కూడా వైట్స్ చాలా వేశాడు. ఓ లీడింగ్ ఎడ్జ్ చూసి ట్రావిస్ హెడ్ ది కాటన్ బోల్డ్ సింపుల్ వదిలేశాడు, స్టీవ్ స్మిత్ కాటన్ బోల్డ్ అది వదిలేశాడు. అది కొంచెం కష్టమైన అనుకోండి, వైట్ చాలా వేసాడు చెప్పినట్టుగానే. సో హీ డెంట్ లుక్ ఇన్ పర్ఫెక్ట్ రిథమ్, బట్ అయినా కూడా అనుభవం వాడేసి మసిల్ మెమరీ వాడేసి మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసేసి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎట్రా చేసావంటే అలా చేశాడు మరి షమి. సో పాకిస్తాన్తో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ ఒక 70% ఫామ్ లో ఉండి కూడా ఎలా అయితే 100 కొట్టాడో, అలాగే మొహమ్మద్ షమి ఇక్కడ 70% రిథంలో ఉంటూ కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. అగైన్ వెరీ క్రూషియల్ కాంట్రిబ్యూషన్. ఫస్ట్ బ్రేక్ తన నుంచే వచ్చింది, తర్వాత కూడా వచ్చి ఆ బ్రేక్ సంధించాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు మొహమ్మద్ షమి ఫర్ దాట్. హార్దిక్ పాండ్యా. నౌ హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ చెప్పేది ఏమిట్రా అంటే ఐసీసీ ఈవెంట్స్ లో ఎప్పుడెప్పుడు హార్దిక్ పాండ్యా ఆడినా అగేన్స్ ఆస్ట్రేలియా, ఇండియా ఓడిపోయింది లేదు. 2023 ఓడియా వరల్డ్ కప్ ఫైనల్లో హార్దిక్ పాండ్యా ఆడలేదు, అప్పుడు మాత్రమే ఇండియా ఓడిపోయిందని చెప్పేసి ఇక్కడ బాల్తో ఒక వికెట్ తీసుకున్నాడు లాస్ట్లో. కానీ దాన్ని పక్కన పెట్టేస్తే బ్యాట్తో ఆడిన క్యామియో ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో కొంచెం ట్రిక్కీ సిచ్యువేషన్. వికెట్ పడితే కొత్త బ్యాటర్ వస్తాడు, ఏమన్నా జరగచ్చు, ఇంకో వికెట్ పడితే అల్లకల్లోలం అయిపోవచ్చు. డాట్ బాల్స్ పడ్డాయి తను ఆడుతున్నప్పుడు కూడా. ఐ థింక్ నేతన్ ఒక ఓవర్లో 3 రన్స్ మాత్రమే, ఒక ఓవర్లో సింగిల్ మాత్రమే. డాట్ బాల్స్ ఎక్కువగా పడుతుంటే ఆడన్ సంపా వేస్తుంటే కూడా 4 డాట్ బాల్స్ ఆడాడు. 4 డాట్ బాల్స్ ఆడడం, 100 మీటర్ 6 కొట్టడం, ఇంకో 4 డాట్ బాల్స్ ఆడడం, 106 మీటర్ 6 కొట్టడం, ఇంకొక 80 మీటర్ 6 కొట్టడం. ఇలా బేసిక్ చిన్న క్యామియో వెళ్ళిపోయాడు. డాట్ బాల్స్ 6లు 4లు, డాట్ బాల్స్ 6లు 4లు. ఇన్ఫాక్ట్ తను 6 తోనే మ్యాచ్ ఫినిష్ చేస్తాడేమో అనుకున్నా. ఐ వాజ్ యాక్చువల్లీ దేర్ ఆన్ ఎయిర్ కాలింగ్ దట్ పర్టికులర్ మూమెంట్. 6 వెళ్ళిపోయింది అనుకున్నా. విచిత్రం ఏంటంటే అంటే జరిగేది ఏంటంటే మీరు ఎలా టీవీలో చూస్తారో అలా మేము కూడా టీవీలో చూసే చెప్తాం. సో ఎక్కడ ఏ ఫీల్డ్ ఉన్నాడో ముందుగా మాకు తెలియదు. షార్ట్ చూసుకునే సందర్భాల్లో వెళ్ళిపోయింది అనుకుంటాం, దాని ముందర అన్ని కనెక్ట్ అయ్యాయి కదా. ఇది కూడా వెళ్ళిపోయింది అనుకుని ఫినిష్ అయిపోతుంది అన్నట్టుగా బిల్డప్ ఇవ్వగానే క్యాచ్, యాంటీ క్లైమాక్స్, తుస్. బట్ స్టిల్ గెలుపు గడప దాకా తీసుకొచ్చి వదిలేశాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా అన్న క్యామియో వాజ్ వెరీ స్పెషల్ అండ్ ఒక రిడెంప్షన్ తనకు కూడా. అండ్ స్పీకింగ్ ఆఫ్ రిడెంప్షన్, ఇంకొక మనిషి కూడా రిడెంప్షన్, దట్ హ్యాపెన్స్ టు బి కేఎల్ రాహుల్. బికాజ్ 2023 ఓడియా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కేఎల్ రాహుల్ తప్పంటారు. ఆ సిచ్యువేషన్లో తను చేయగలిగింది చేశాడు. తను అవుట్ అయిపోతే ఆ మాత్రం కూడా వచ్చేది కాదేమో, బట్ దాన్ని ఎవరు గుర్తించరు, గమనించరు. ఆ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేశాడు ఎవరికి అర్థం కాదు. విరాట్ కోహ్లీ కూడా పార్ట్నర్షిప్ లో ఇద్దరు కలిసే బౌండరీస్ కొట్టలేదని ఎవరికి గుర్తుండదు. రాహుల్ పైన ఎక్కువ బ్లేమ్ పడింది. అండ్ ఎప్పుడైతే 6 కొట్టి ఆ విన్నింగ్ హిట్ తర్వాత ఒక రోర్, ఒక అరుపు తనలోంచి బయటకు వచ్చిందో, ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ రిలీఫ్ దట్ కేమ్ అవుట్, సో మచ్ ఆఫ్ పెంట్ అప్ ఫ్రస్ట్రేషన్, యాంగ్స్ట్, యాంగర్, ఇవన్నీ బయటకు వచ్చి అనిపించింది. 2011లో ఆ క్వార్టర్ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా ఓడించినప్పుడు యువరాజ్ సింగ్ కూడా ఎలా సెలబ్రేట్ చేశాడో, ఎలా అయితే అరిచాడో, ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆ రియాక్షన్ చూశాను కేఎల్ రాహుల్ నుంచి. విరాట్ కోహ్లీతో పార్ట్నర్షిప్లో ఎక్కడా కూడా విరాట్ పైన ప్రెషర్ రాకుండా చూసుకున్నాడు. దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ విరాట్ అవుట్ అయినప్పుడు కూడా అన్నాడు, అరే మే మార్ రా థానా యార్, నేను కొడుతున్నా కదా నువ్వెందుకు షాట్ ఆడాల్సిన అవసరం వచ్చిందని కూడా చెప్పాడు. యూ కుడ్ హావ్ సీన్ ఇట్ తన లిప్ మూమెంట్స్లో. బట్ ఫెంటాస్టిక్ నాక్ తన నుంచి లాస్ట్ దాకా ఉండడం, ఆ రన్ స్కోర్ చేయడం, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ కేఎల్ రాహుల్. అందరికీ కూడా దిస్ ఇంట్రెస్టింగ్ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇండియన్ క్రికెట్ టీమ్ ది హ్యాండిల్ ఏదైతే దాంట్లో ఒక వీడియో పెట్టారు. జస్ట్ బిఫోర్ ఆ ఫైనల్ హిట్ ముందర లోపల రోహిత్ శర్మతో విరాట్ మాట్లాడుతున్నాడు, హార్దిక్ పాండ్యా అవుట్ వెనక్కి వస్తున్నాడు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్స్ బ్యూటిఫుల్ వీడియో టు వాచ్, చూడండి ఒకసారి కుదిరితే. నెక్స్ట్ ఈజ్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ బ్యాట్ తో కాంట్రిబ్యూషన్ కంటే ముందర తన రన్అట్ గురించి కాస్త మాట్లాడాలి. అలెక్స్ క్యారీ ఆ మూమెంట్ లో తను ఏం చేస్తున్నాడంటే వాస్ టేకింగ్ ది గేమ్ బేసికలీ అవే ఫ్రమ్ ఇండియా. ఆఖరి దాకా ఆడితే 285, 290 కొట్టుండే వాళ్ళేమో ఆస్ట్రేలియా. అదే జరిగితే ఇండియా మ్యాచ్ ఓడిపోయేది ఎవరు తెలుసు. బట్ శ్రేయస్ అయ్యర్ ఆ మూమెంట్ ని సీజ్ చేసుకున్నాడు. ఫీల్డింగ్ మెడల్ తనకు వచ్చిందో నాకు తెలియదు, నేను చూడలేదు ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో. బట్ ఐ గెస్ తనకే వచ్చి ఉండాలి, మనందరం కూడా కోరుకోవాలి గట్టిగా. ఎందుకంటే అంత దూరం పరిగెత్తుకొచ్చి 35 మీటర్స్ దూరంగా ఉంటే బాల్ పికప్ చేసి సింగిల్ హ్యాండ్తో ఒకే స్టంప్ ఉంటే ఏం చేసి కొడితే అలెక్స్ క్యారీ రన్అట్. మూమెంట్ బై మూమెంటే అంటారే, అలాంటి మూమెంట్ ఇది. తర్వాత బ్యాట్ తోటి విరాట్ కోహ్లీతో చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్నర్షిప్. ఎర్లీగా 2 వికెట్స్ పడిపోయాయి.
ప్రెషర్ ఉంది, 265 చేజ్ చేస్తున్నారు, ఒక 100 దరిదాపుల్లో పార్ట్నర్షిప్ వస్తే కొంచెం సెటిల్ అవుతారు అందరూ కూడా. స్పిన్నర్స్ని ఎంత కామ్గా ఆడాడు అసలు, ఎక్కడా కూడా కంగారు లేదు. కాస్త భరతనాట్యం చేస్తూ, కాస్త సాల్సా చూపిస్తూ, కొన్ని మూవ్స్ చూపిస్తూ, క్రీజ్ దగ్గర అటు ఇటు జరుగుతూ, అలా డెలికేట్గా నీట్గా లైట్గా ఆడుతూ, స్ట్రైక్ రొటేట్ చేస్తూ భలే ఆడాడు. భలే ముచ్చటేసి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూస్తుంటే కూడా. రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు, బట్ 91 రన్ పార్ట్నర్షిప్ వాజ్ వెరీ క్రూషియల్. చివరాఖరికి ఇంక దక్కర్లేదు నాకు, విరాట్ కోహ్లీ ద కింగ్, హీ డెలివర్డ్ వన్స్ అగైన్. పెద్ద మ్యాచెస్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది కళ్ళు తనపైన ఉన్నప్పుడు, అటెన్షన్ తనపైన ఉన్నప్పుడు మనిషి ఆకారం ఇంకాస్త పెద్దదిగా అయిపోతుంది అనుకుంటా. ఎందుకంటే హీ థ్రైవ్స్ ఆన్ ఇట్. అంటే దాని నుంచి, ఆ ఎనర్జీ నుంచి తను తీసుకొని తన పర్ఫార్మెన్స్ ఇంకా పెంచుతాడు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు పోస్ట్ మ్యాచ్, ఆ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చినప్పుడు. ఇలాంటి హై ప్రెషర్ గేమ్స్లో మీరు మ్యాచ్ని ఎంత డీప్గా తీసుకెళ్తే ఆపోజిషన్ గివ్ ఇన్ చేసేస్తారు, వాళ్ళు వదిలేస్తారు, ది షోల్డర్స్ డ్రాప్, వాళ్ళు గివ్ అప్ చేసేస్తారని. అదే జరిగిందేమో ఆస్ట్రేలియా తోటి. తను ఉంటే, అందుకని కేఎల్ రాహుల్ కూడా రియాక్ట్ అయ్యాడు, అవుట్ అయినప్పుడు అర్రే భయ్యా నువ్వు ఉండాలి కదా, బికాస్ తను ఉంటే బేసిక్గా సగం చచ్చిపోయినట్టేగా ఆస్ట్రేలియా. అరే ఉన్నాడు రా బాబు, కొట్టేస్తాడు రా బాబు అనుకున్నాగా. ఇన్ఫాక్ట్ ద వే హీ పేస్డ్ హిస్ ఇన్నింగ్స్ వాస్ ఫెనామినల్. పాకిస్తాన్తో ఆడిన ఇన్నింగ్స్ కంటే కూడా నా ఉద్దేశంలో ఈ 84 వాజ్ వే మోర్ ఫ్లూయెంట్, వే మోర్ విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్. బికాస్ సింగిల్స్ ఎంత ఈజీగా తీశాడో, కొట్టిన 84లో 50 కంటే ఎక్కువ సింగిల్స్ అండ్ టూస్లోనే ఉన్నాయి. కంట్రోల్ ఏదైతే ఉండిందో దట్ వాస్ ఫినామినల్. జాంపా వేస్తున్నా, సాంఘా వేస్తున్నా, మ్యాక్స్వెల్ వేస్తున్నా, జస్ట్ అలా లైట్గా, ఆర్ కూపర్ కాన్లీ వేస్తున్నా కూడా ఈజీగా గ్యాప్స్లో రొటేట్ చేయడం, గ్యాప్స్లో పుష్ చేయడం, సింగిల్ తీసుకోవడం, ఎక్కడ కూడా బాక్ డౌన్ లేదు, ఎక్కడ కూడా ప్రెషర్ రానివ్వలేదు, ఎక్కడ డాట్ బాల్స్ ఎక్కువ ఆడలేదు. ఆ స్కోరింగ్ అలా వెళ్తూనే ఉంటుంది. మొదట శ్రేయస్ అయ్యర్తో పార్ట్నర్షిప్, దాంతో అక్షర్ పటేల్తో పార్ట్నర్షిప్, తర్వాత కేఎల్ రాహుల్తో పార్ట్నర్షిప్. బేసికలీ ఇవన్నీ కూడా, వీటన్నిటిలోకి నిటారుగా నిలబడ్డ ఆ వెన్నుముక ఏంటి రన్ చేజ్లో అంటే ఇట్స్ విరాట్ కోహ్లీ. 28 సెంచరీస్ ఉన్నాయి ఇట్లా చేజ్ చేస్తున్నప్పుడు, దాంట్లో 24 హ్యావ్ కమ్ ఇన్ విన్నింగ్ కాజ్. 84 సెంచరీగా మారుంటే బాగుండేదేమో, బట్ రాకపోయినా కూడా ద వే హీ ఎంజాయ్డ్. అవుట్ అయిపోయిన తర్వాత వెళ్ళి శుభన్ గిల్కి చెప్తుంటే చూసారా, స్ట్రేట్గా ఆడదాం అనుకుని ఇటు వెళ్ళిపోయింది అన్నాడు. బట్ దాని తర్వాత హార్దిక్ పాండ్యా కొట్టిన ప్రతి 6ని చేర్ చేస్తున్నాడు. లాస్ట్లో వచ్చిన రాహుల్ షాట్ని చూసుకుంటే తెగ ఎంజాయ్ చేశాడు. రోహిత్ శర్మని గట్టిగా వెళ్ళి వాటేసుకున్నాడు, చిన్న పిల్లల్లా మారిపోయాడు. వాస్ పంప్డ్ అప్ అండ్ సెలబ్రేటింగ్, వాస్ గ్రేట్ టు వాచ్. అందరికి దిస్ విన్ మెంట్ ఎ లాట్ టు ఎవ్రీ సింగిల్ ఇండియన్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఇన్ఫాక్ట్ చూసిన మనందరికి కూడా ఎంతో ఆనందం కలిగింది కదా. ఆ ఆనందాన్ని ఇలా ఒకరి గురించి ఇద్దరి గురించి మాట్లాడితే సరిపోదని చెప్పి అందరి గురించి ఒక్కొక్క విషయం అన్న మాట్లాడాలనుకుని వీడియో చేసాం. సో ఎక్కడన్నా వీడియో చూసినప్పుడు మీకు నచ్చుంటే కనుక, మొహం పైన ఒక చిరునవ్వు వచ్చుంటే కనుక, ప్లీజ్ గివ్ అస్ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టీల్స్, బికాస్ దట్ విల్ హెల్ప్ అస్ గ్రో అండ్ మాకు అది మోటివేషన్గా పనిచేస్తుంది. మరో వీడియో మళ్ళీ కలుస్తా. హోప్ఫుల్లీ ఇండియా ఫైనల్ గెలిచినప్పుడు కూడా ఇలానే మాట్లాడుకోవాలి. రేపు పొద్దున ఈ వీడియో చూసినంత దాని తర్వాత కూడా ఐ థింక్ ఎవరు కూడా బ్యాడ్ మూడ్లో ఉంటారు, అందరూ మంచి మూడ్లో ఉంటారు. ఆఫీస్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోనే ఉన్నా కూడా ఎవరితో గొడవ పెట్టుకోరు. మొహం పైన డే అంతా చిరునవ్వు ఉంటుంది. ఆహా, ఆ ఫీలింగే వేరు. ఆ ఫీలింగ్ అందించిన ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ప్లేయర్కి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ విన్, లవ్లీ విన్, అండ్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్ అమిగోస్.